నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్లో కూడా డిసెంబర్ 20 నాడు బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ చట్టాలు ఏంటంటే, ఒకప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ 1860 దాన్ని ఇప్పుడు మన వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే భారతీయ న్యాయ సంహిత రీప్లేసింగ్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 యాక్ట్ 45. దీంట్లో ఉదాహరణకి సెక్షన్ 376 అనే దానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపారిటివ్ టేబుల్ లాగా తయారు చేశారు. ఆ కంపారిటివ్ టేబుల్లో పాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీకి ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహిత అనే దానికి తేడా చూపించారు, డిఫరెన్స్. అక్కడ సెక్షన్ భారతీయ ఇండియన్ పీనల్ కోడ్లో రేప్ 376 అనే సెక్షన్కి ఇక్కడ ఏ సెక్షన్లో చూపిస్తున్నారు, డిస్క్రైబ్ ఎలా చేశారు ఇక్కడ చూపిస్తాను మీకు. కంపారిటివ్ టేబుల్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 అండ్ భారతీయ న్యాయ సంహిత 2023 ఇక్కడ వాళ్ళు టేబుల్ రాశారు. ఈ టేబుల్లో ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్ 1860 భారతీయ న్యాయ సంహిత 2023 ఇక్కడ టేబుల్ అనేది పాతది, ఇక్కడ సెక్షన్లు పాతవి, ఇక్కడ సెక్షన్లకి ఇక్కడ సెక్షన్లు తేడా చూపించాడు. ఇక్కడ సెక్షన్ ఉదాహరణకి చెప్తా, ఉదాహరణకి సెక్షన్ జెండర్ 8 అనుకుందాం. ఇక్కడ ఏం చేశాడు, సెక్షన్ 2లో పెట్టాడు, సబ్ క్లాస్ 10కి జెండర్. ఈ కొత్త దాంట్లో భారతీయ న్యాయ సంహిత. అంతేగాని ఇక్కడ పాతది 10 ఉంటే ఇక్కడ సెక్షన్ 10 అనుకోవద్దు. ఇక్కడ సెక్షన్ 8లో చూపిస్తే అక్కడ సెక్షన్ 2లో చూపిస్తున్నాడు, సబ్ క్లాస్ 10లో చూపిస్తున్నాడు. ఉదాహరణకి ఇక్కడ రేప్ తీసుకుందాం. రేపు 376 రేప్ ఫర్ పనిష్మెంట్ ఫర్ రేప్ 64. ఇక్కడ ఏమంటాడు పాత దాంట్లో, హూ ఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ద కేసెస్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ సబ్సెక్షన్ 2 కమిట్స్ రేప్ షల్ బీ పనిష్డ్ విత్ రిగరస్ ఇంప్లిమెంట్ ఆఫ్ ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ షెల్ నాట్ బీ లెస్ దాన్ 10 years. 10 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు. బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంకా పెరగచ్చు, కనీసం 10 ఏళ్ళు, ఇంకా దాని ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు. అది ఇక్కడ పాత ఇండియన్ పీనల్ కోడ్లో చెప్తున్నాడు. అదే ఇప్పుడు కొత్త తీసుకుందాం, భారతీయ న్యాయ సంహిత 2023లో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన దాన్ని దీన్ని ఇంకా కొంచెం డిస్క్రిప్షన్ ఎక్కువ పెట్టాడు. దీంట్లో ఏమంటాడు, హూ ఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ప్రొవైడెడ్ ఫర్ సబ్సెక్షన్ 2 కమిట్స్ రేప్ షెల్ బీ పనిష్డ్ విత్ రిగరస్ ఇంప్లిమెంట్ ఆఫ్ ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ టర్మ్ షెల్ నాట్ బి లెస్ దాన్ 10 years, but which may extend to imprisonment for life and shall also be liable to fine. Whoever being a police officer commits rape within the limits of, ఇది మామూలు అంతా దాంట్లో అంతా కూడా పెద్దగా ఎక్కువ ఏమీ తేడా లేదు. కాకపోతే దీంట్లో కొంచెం మార్పులు ఎక్కువ చేశాడు. ఇక్కడ ఏమంటాడు, పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ సర్టన్ కేసెస్ ఏమంటే, హూ ఎవర్ కమిట్స్ రేప్ ఆన్ ఏ ఉమెన్ అండర్ 16 years 16 సంవత్సరాల బాలిక of age shall be punished with rigorous imprisonment for a term which shall not be less than 20 years. 20 సంవత్సరాలు తక్కువ 20 years. But which may extend imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life and shall also be liable to fine. ఈ పనిష్మెంట్దే కాదు, ఫైన్ కూడా ఉంటుంది, liable to fine, శిక్ష ప్లస్ ఫైన్. Provided that such fine shall be just and reasonable to meet the medical expenses and rehabilitation of the victim. బాధితురాలికి రేప్ చేసిన తర్వాత ఆమెకి అన్ని వసతులు సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలి, ఫెసిలిటీసు, మెడికల్ అన్నీ, ఇంకేమైనా ఉంటే కూడా ఫుడ్ కూడా ఇవ్వాలి, అన్ని రకాలు ఉంటాయి, అన్నీ ప్రొవైడ్ చేయాలి. హూఎవర్ కమిట్స్ రేప్ ఆన్ ఉమెన్ అండర్ 12 years of age shall be punished with rigorous imprisonment for a term shall not be less than 20 years, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life and with fine or with death. Provided that such fine shall be just and reasonable to meet the medical expenses. And ఇక్కడ కూడా అంతే, బాధితురాలికి అక్కడ ఎలా మనం 16 ఏళ్ళ బాలికకి 20 సంవత్సరాలు మినిమం 20 years, తర్వాత అవసరమైతే ఎక్స్టెన్షన్ జరుగుతూ పెరగచ్చు, అవసరమైతే డెత్ వరకు పోవచ్చు, ప్లస్ దాంతోపాటు ఫైన్ కూడా, ప్లస్ ఈ బాధితురాలకి ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? ఇది ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది డిసెంబర్ 28 నాడు. అలాగే రాజ్యసభలో కూడా డిసెంబర్ 21 నాడు ఈ చట్టం వచ్చింది. ఈ చట్టాలన్నీ ఇంకా అమలు కాలేదు. ఈ చట్టాలన్నీ కూడా జూలై నుంచి వర్తింపు జరుగుతుంది. కావున అందరూ కూడా ఎవరు కూడా ఇలాంటివన్నీ పనిష్మెంట్స్కి మీరు అనవసరంగా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కొంచెం తేడా చేసినా ఇదివరకులా కాదు, శిక్షలు ఇంకా ఎక్కువ ఉంటాయి. శిక్షలతో పాటు ఫైన్ కూడా ఎక్కువ వేస్తున్నారు, అది కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నా. తర్వాత ఇవన్నీ కూడా ఈ శిక్షలన్నీ కూడా జూలై నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటిదాకా అయితే పాత శిక్షల్లోనే కొంచెం తక్కువ ఉండేది. అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ 1860లో దాన్ని మొత్తం మాడిఫై చేశారు. ఇప్పుడు మాడిఫై చేసి శిక్షల్ని పెంచడమే కాకుండా పనిష్మెంటే కాకుండా ఫైన్ కూడా పెంచి అన్ని రకాల మార్పులు చేర్పులు మెడికల్ అన్నీ కూడా ప్రతిదీ ప్రొవైడ్ చేయాల్సిందే బాధితురాలకి. అది చేసినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళే భరించాల్సిందే. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత 23 అందరూ కూడా ఫాలో అవ్వండి. ఇది మటు కూడా జూలై 24 నుంచి అమల్లోకి వస్తుంది. నమస్కారం.